శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిని, దివ్యమైన ఆత్మను, శక్తిశాలి శ్రేష్టాతి శ్రేష్టమైన దారిపైన నడిచే వారిని, స్వపురుషార్థి ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 17/9/2024. हेडिंग मीठे बच्चे, यह राज सभी को सुनाओ कि आप सबसे बड़ा तीर्थ है। स्वयं भगवान ने हमें सबकी सद्गति करने के लिए यहाँ आया है. సో నేను ఆత్మ ఒక రహస్యాన్ని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఏంటా రహస్యం? ఆబు, మౌంట్ ఆబు అన్నిటికంటే పెద్ద తీర్థ స్థానం. స్వయం భగవంతుడు ఆ నేలపైన అవతరించారు ప్రతి ఒక్క ఆత్మ సద్గతి చేయడానికి. అంటే అలాంటి తీర్థ స్థానానికి నేను వెళ్తున్నాను అంటే ఎంత సౌభాగ్యవంతుణ్ణి అనేది గుర్తు తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరం మౌంట్ ఆబుని విజిట్ చేసుంటాం, లేక విజిట్ చేయబోతున్నామంటే మన సౌభాగ్యం మనం తెచ్చుకున్నట్టు. प्रश्न, कौन सी एक बात मनुष्य अगर समझ जाए तो यही बड़ा पीठ लग जाएगा? मुख्य बात समझना है, बाबा ने जो राजयोग सिखाया था वह अभी फिर से सिखा रहा है. वह सर्वव्यापी नहीं है. बाप इस समय आबू में आकर विश्व में शांति की स्थापना कर रहा है. उसका जड़ यादगार दिलवाड़ा मंदिर में है. ఏ రహస్యం మనుషులకి తెలిస్తే ఇక్కడ చాలా పెద్ద గుంపు అనేది పోగవుతుంది. నేను ఆత్మ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట నేను అర్థం చేసుకోవాలి మౌంట్ ఆబు యొక్క ఇంపార్టెన్స్. స్వయం భగవంతుడు రాజయోగాన్ని నేర్పించడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? మౌంట్ ఆబుకి వచ్చారు. మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి వచ్చారు. బయట శాంతి సత్సంగాలంటే చాలా మంది పోగైపోతారు కదా, కానీ ఇక్కడ మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేయడానికి శాంతి ప్రదాత అయిన పరమాత్మ వచ్చారు. ఈ స్మృతి చిహ్నమే దిల్వాడా మందిరాన్ని చూపిస్తారు. ఆది దేవ్ ఎలా అయితే దిల్వాడా మందిరంలో కింద తపస్సు చేసినట్టు చూపిస్తారు, పైన స్వర్గం యొక్క స్మృతిని చూపిస్తారు. మధ్యలో వారు ఎలాంటి పురుషార్థం చేసి ఎలా తయారవుతున్నారు, నలుపు నుంచి తెలుపు ఎలా అవుతున్నారు, ఎంత పురుషార్థంలో ఎంత వేగంగా వెళ్తున్నారు అనే స్మృతి చిహ్నం దిల్వాడా మందిరంలో ఉంది. ఎలా అయితే అక్కడ ఆ విగ్రహాలు జడ చిత్రాలుగా ఉన్నాయో, ఇక్కడ ఆది దేవ్ చైతన్య చిత్రంగా ఉన్నారు. చైతన్యమైన దిల్వాడా మందిరం ఇది. స్వయం మనల్ని స్వర్గవాసీలుగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. నేనిప్పుడు పురుషార్థం చేస్తున్నాను. అంతటి
సతో ప్రధానమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి. ఇక్కడ చైతన్యమైన దిల్వాడా మందిరం, నేనిక్కడ తపస్సు చేస్తున్నాను. భగవంతుడి పేరును ప్రఖ్యాతి చేయడానికి నేను పరమాత్మ సేవను కూడా చేయాలి. ఆబు అన్నిటికంటే పెద్ద తీర్థస్థానం అవుతుంది. ఆబు పరమాత్మ పరిచయాన్ని ఇస్తుంది. ఆబు ఎంతో ప్రఖ్యాతి కూడా చెందుతుంది. సో నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నానో ఇది స్వయం చెక్ చేసుకునే అవసరం ఎంతగానో ఉంది. धाना देही अभिमानी बनने का पूरा पुरुषार्थ करना, ऐसा कभी नहीं सोचना जो नसीब में होगा, सेंसिबल बनना है, ज्ञान सागर उसे स्वरूप में लाना है, याद का जवाहर धारण कर फिर सेवा करनी है, सबको आपो महान तीर्थ स्थान यह महिमा सुनानी है. మరి ఆత్మాభిమానిగా అయ్యి పూర్తిగా పురుషార్థం చేయాలి. నేను పరమాత్మ యొక్క అడుగులో అడుగు వేస్తాను. అంతటి పురుషార్థాన్ని చేస్తాను. ఎప్పుడు ఈ విధంగా ఆలోచించకూడదు. నా అదృష్టంలో రాసుంటే అలా తయారవుతుందిలే, నా పురుషార్థంలో రాసుంటే అలా తయారవుతుంది. నథింగ్ న్యూ, డ్రామా ఫిక్స్డ్. ఈ విధంగా భావిస్తే నేను సోమరితనంలోకి వెళ్ళిపోతాను. సో అందుకని తెలివైన వారిగా అవ్వాలి. జ్ఞానంతో ప్రతి అడుగును ముందుకు వేయాలి. జ్ఞానం వినిపించి ఆ స్వరూపీలుగా నేను తయారవ్వాలి. స్మృతి అనే పదునులో ధారణ ఎంత బాగా జరుగుతుంది అంటే, స్మృతి అనే పదును చాలా షార్ప్ గా ఉంటే ప్రతి ఒక్కరికి ఆబు యొక్క తీర్థ స్థానం ఇంపార్టెన్స్ కూడా నేను తెలియచేయగలగాలి. మౌంట్ ఆబు పరమాత్మ అడుగు పెట్టిన స్థానం, పరమాత్మ శాంతిని స్థాపన చేసే స్థానం, పరమాత్మ సద్గతిని ఇచ్చే స్థానం, పరమాత్మ తన పిల్లల్ని కలుసుకోవడానికి ఉండే స్థానం. పరమాత్మ మనం ఎలా తయారవ్వాలి అని ఒక ఎగ్జాంపుల్ గా దాదా లేఖరాజ్ని నడిపించిన స్థానం మౌంట్ ఆబు. वरदान, एक बाबा शब्द की स्मृति से याद और सेवा में रहने वाले सच्चे योगी, सच्चे सेवादारी. ఒక్క బాబా అనే శబ్దాన్ని స్మృతిలో పెట్టుకున్నట్టయితే, బాబా అనే శబ్దాన్ని స్మృతిలో పెట్టుకున్నట్టయితే స్మృతి మరియు సేవలో ఉండగలను. సత్యమైన యోగిగా, సత్యమైన సేవాదారిగా ఆటోమేటిక్ గా అవ్వగలను. నేను ఆత్మ నా నోటి నుండి ఒక్కసారి బాబా బాబా అనే శబ్దాన్ని చెప్పినట్టయితే అది నన్ను ఎంత ఉన్నతంగా తయారు చేస్తుందంటే నా నోటిని కూడా మధురంగా చేస్తుంది. అదే ఒక సేవ కూడా అయిపోతుంది. కానీ ఈ బాబా అనే శబ్దం ఏదో నోటి నుంచి కాదు, హృదయం నుంచి రావాలి. ఇదేదైనా నాలెడ్జా తెలివి నుంచి రావడానికి? ఇదొక ప్రేమ హృదయం నుంచి రావాలి. ఈ విధంగా హృదయపూర్వకంగా బాబా అని అన్నట్టయితే దాని ప్రత్యక్ష స్వరూపం ఏంటి? సంతోషం నాకు ఆటోమేటిక్ గా లభిస్తుంది. తెలివిగా మాట్లాడి మెదడుతో మాట్లాడేదానికి సంతోషం కలగదు, కానీ హృదయంతో మాట్లాడేదానికి సంతోషం కలుగుతుంది. స్లోగన్, परमात्मा रूपी क्षमा पर फिदा होने वाले सच्चे परवाने. పరమాత్మ రూపీ దీపం పైన బలిహారం అయ్యే వారే సత్యమైన దీపపు పురుగులు. మరి నేను ఆత్మ జ్ఞానాన్ని విని ఆ జ్ఞాన స్వరూపంలో ఇమిడిపోవటానికి ప్రయత్నిస్తాను. నేను జ్ఞాన స్వరూప ఆత్మను అనే స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి.
నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని, జ్ఞానపు శక్తిని, నాలో ఇముడ్చుకునే వారిని, జ్ఞాని ఆత్మను, నిర్విఘ్న ఆత్మను, సతోగుణి ఆత్మను, సత్యమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, ఉన్నతమైన ఆత్మను, జ్ఞానం నా మనస్సు, బుద్ధి, సంస్కారంలో ఇమిడిపోయింది. నేను జ్ఞాని ఆత్మను, సత్యమైన శ్రేష్టాచారి ఆత్మను, నేను ఆత్మ సంపన్న స్థితిలో ఉంటూ నలువైపున శాంతి కిరణాలను వ్యాపింపచేస్తూ శాంత ఆత్మగా నిమగ్నమై ఉంటాను. పరమాత్మ శక్తిశాలి కిరణాలు నా ప్రతి అంగంలో వ్యాపింపచేశాను. పరమాత్మ శక్తితో నేను ఆత్మ ఎంతో శక్తిశాలిగా ఉన్నతంగా తయారవుతాను. పాపా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత చైతన్యంగా, ఇంత నిర్మలంగా తయారు చేశారు. సదా మీ శక్తిశాలి స్థితిలో ఉంచు. నేను ఆత్మ ఈ గతంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తూ జ్ఞానవంతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకొని ఆ కిరణాలను నా శరీరం అంతా వ్యాపింపచేస్తూ నిశ్చింత ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఓం శాంతి.